K+ News Network presents. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. కడప నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్కు 2000 కోట్ల నిధులు కేటాయించాలని, రెడ్డి కులంలో కూడా నిరుపేదలు ఉన్నారని వారికి చేయూత అందించాలని, రాష్ట్రంలో రెడ్డి కులస్తులపై అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి వారికి మా రెడ్డి సంఘం ద్వారా న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారు పల్లి జగన్ మోహన్ రెడ్డి, కడప జిల్లా అధ్యక్షులు లింగం దిన్నె భాస్కర్ రెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి సారెడ్డి రాజశేఖర్ రెడ్డి, అనంతపురం, నంద్యాల, తిరుపతి రెడ్డి సంఘం నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యదర్శిగా కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరుగుతుంది ఈరోజు. అందుకు శుభాకాంక్షలు. డబ్బులు తీసుకుంటే అది హైదరాబాద్ పోయి అక్కడ పోరాడి సాధించి తీసుకొచ్చినది మా ఆలయంలో మన రాష్ట్రంలో ఉండే మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ రెడ్డిస్ అందరూ కూడా కలిసిమెలిసి బాగానే ఉంటారు. కాకపోతే ఒక యూనిటీ అనేది లేదు. అదే మిగతా కులాల్లో కానీ అంటే మనం వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ కనీసం 100 మంది కూడా కనబడతారు. నాకు చూడటానికి బాగా అనిపిస్తుంది. మాట్లాడాలంటే కూడా ఆలోచన కావాలి. కనీసం ఈ చుట్టుపక్కల చూస్తే కనపడ్డ పౌరుషం ఉండేది. అలాంటిది కూడా మాకు ఈ ఏరియాలో కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గారు హాజరై డయాస్ మీద వీళ్ళందరికీ కృతజ్ఞతలతో, అలాగే ఆశీనులైన మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలోకి ఆహ్వానిస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలు ముందుకు రావడం ఎంతో కష్టమైన పని అయినా కూడా సంఘానికి సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కమిటీ సభ్యుల తరపున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి హోదాలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ గావించడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ ఇచ్చేసినందుకు ప్రతి ఒక్క రెడ్డి కుటుంబీకులకు మరియు రెడ్డి సోదర సోదరీమణులందరికీ మా శుభాకాంక్షలు. ఈ కడప నగరంలో ప్రెస్ క్లబ్లో ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ జరుపుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎంతో మంది రెడ్లకు నిలయమైనటువంటి ఈ కడపలో ఎంతో మంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ కడప మహానగరంలో ఈ క్యాలెండరు ఆవిష్కరణ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరియు మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున పేద రెడ్లకు ఎన్నో సహాయ సహకారాలు అందించాము. చదువు విషయంలో కానీ, అలాగే మా నిరుపేద రెడ్లల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించిన వారి మీద మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున ఎన్నో పోరాటాలు చేసి విజయాన్ని సాధించాము. అందుకు చాలా గర్వకారణంగా ఉంది చెప్పుకోవడము. మరియు ప్రభుత్వాలని మేము అడుగుతున్నది ఏంటంటే మాకు రెడ్డి కార్పొరేషన్ను నియమించండి. మా కులంలో అగ్రకులమైనా కూడా ఎంతో మంది నిరుపేద రెడ్లు ఉన్నారు. వారు చదువుకు ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నారు, చిన్న పనులు చేసుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారికి ప్రభుత్వం ఏ విధంగా అయినా సహాయం చేయాలనుకున్నా కూడా చేయలేరు. కాబట్టి మాకు రెడ్డి కార్పొరేషన్ నియమించి
మాకు సంవత్సరానికి 2,000 కోట్ల నిధులు మంజూరు చేస్తే మా అగ్రకులంలో ఉన్న వారిని మంచి సహాయ సహకారాలు అందించి వారిని నిరుపేద రెడ్లుగా కాకుండా మంచి ఆర్థిక పరంగా మంచిగా ఉన్న రెడ్లుగా తీర్చిదిద్దుతామని ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున హామీ ఇస్తున్నాము. అలానే మా రెడ్డి సంఘంలో ఉన్న రెడ్డి కులంలో ఉన్న ఎవరైతే దేశ సేవకు సమాజ సేవకు సేవ చేశారో అలాంటి వారి విగ్రహాలను కూడా మేము ఎన్నో చోట్ల ప్రదర్శించాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది అయితేనేమి, యోగి వేమారెడ్డి గారిది అయితేనేమి, గుడ్డా వెంకటరెడ్డి గారిది అయితేనేమి చాలా చోట్ల విగ్రహాలని నిర్మించాము. అందుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. మా రెడ్డి కులంలో చాలా మంది నిరుపేద రెడ్లు ఉన్నారు. వారికి ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి చదువు విషయంగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.